మన ప్రభైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు రాత్రి భోజనానికి బల్లారాధనకు. We welcome you all in the name of Jesus to participate in the Lord's Supper. Let us pray together. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. Father, we come to you through the blood of Jesus to thank you for this blessed time. Thank you, Father, for your love. Thank you, Jesus, for your grace. Thank you for the gift of life, gift of salvation, gift of love, gift of grace, gift of Holy Spirit in each one of our lives. We thank you for preparing the body of Christ through the power of the Holy Spirit. We thank you, dear Jesus, for your lordship in our lives. We thank you for the sanctification, justification, righteousness of God through the blood of Jesus. We love you, we bless you. Yesu Prabha నీ కృపకై వందనాలు, తండ్రి నీ ప్రేమకై వందనాలు, పరిశుద్ధాత్మ దేవా నీ సహాయమునకై వందనాలు, క్రీస్తు రక్తము ద్వారా విమోచన అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాము, క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. పునరుత్థానపు శక్తిని పొందుకోవటానికి, ప్రభు బలలో పాలు పొందటానికి, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న రక్తమును, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసమును తీసుకోవటానికి, క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నటువంటి రొట్టెలో పాలు పొందటానికి మా ఆత్మీయ జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మా అపరాధములను, మా దోషములను ఒప్పుకొనుచున్నాము. యేసు రక్తములో మా అపరాధములను, మా దోషములను, మా పాపములను కడిగినందుకు తండ్రి నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచు ప్రభు బలలో యేసు ప్రభు నామములో పాలు పొందడానికి యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమెన్. We welcome you all in Jesus' name. యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన మధ్యలో రొట్టె ఉన్నది. రొట్టె క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నది. We have a bread in the house of God. Bread represents the body of Christ. ద్రాక్షారసము ఉన్నది. ద్రాక్షారసము క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నది. Before we participate in the Lord's Supper, let us read two passages. First passage is found in the book of John the Gospel, chapter 6, 53 to 58. ప్రభు బలలో పాలు పొందబోయే ముందుగా రెండు భాగాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు. John the Gospel, chapter 6, 53 to 58. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను తెలుగు రాని వారి కొరకు ఇంగ్లీష్లో మనం చదివి ఆ తర్వాత మనం అర్థాన్ని, భావాన్ని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకుందాం. Let us read it in English. John the Gospel, chapter 6, 53 to 58. Jesus said to them, I tell you the truth, unless you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise him up at the last day. For my flesh is real food, and my blood is real drink. Whoever eats my flesh and drinks my blood remains in me, and I in him. Just as the living Father sent me, and I live because of the Father, so the one who feeds on me will live because of me. This is the bread that came down from heaven. Your forefathers ate manna and died, but he who feeds on this bread will live forever. He said this while teaching in the synagogue
in Capernaum. Praise be to Jesus. Second passage is found in the book of Corinthians. First book of Corinthians, chapter 11, verses 23 to 30th. రెండవ భాగాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. సెకండ్ ప్యాసేజ్, ఫస్ట్ బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 11 23 ఆన్వర్డ్స్. రెండవ భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. క్రీస్తు వారి వాక్యాన్ని మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. Dear chosen children of God, we have a bread in the house of God. We have grape juice in the house of God. Bread represents the body of Christ. Grape juice represents the blood of Jesus. రొట్టె క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్నది. ద్రాక్ష రసము క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్నది. ఎవరు రొట్టెను భుజించవచ్చు, ఎవరు ద్రాక్ష రసాన్ని తీసుకోవచ్చు? వాట్ ఆర్ ది క్వాలిటీస్ దట్ వీ నీడ్ టు హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ సప్పర్? రొట్టెను భుజించబోయే ముందుగా, ద్రాక్ష రసాన్ని తీసుకోబోయే ముందుగా ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి కొన్ని అర్హతలు, కొన్ని లక్షణాలు. మొదటిగా జ్ఞాపకం తెచ్చుకుందాం. అనేక దేశాల నుండి అనేక మంది ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి జూమ్ ఆన్లైన్లో ప్రియమైనటువంటి సంఘమా, మీరు దగ్గర ఉన్నటువంటి రొట్టెను సిద్ధపరచుకోండి. రొట్టె లేకపోతే చపాతీని సిద్ధపరచుకోండి, ద్రాక్ష రసాన్ని సిద్ధపరచుకోండి. కొన్ని విషయాలు, సత్యాలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకొని ఆ తరువాత విశ్వాసముతో, ప్రార్థనతో, పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడదాం. ఎవరు రొట్టెను భుజించవచ్చు? రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకోవటానికి ఉండవలసినటువంటి కొన్ని అర్హతలు. Dear chosen children of God, we need to have few qualities. Who is eligible to participate in the Lord's Supper? Who is eligible to eat the bread and eligible to drink from this cup? Number one, we need to believe in our hearts that Jesus Christ of Nazareth died on the cross of Calvary and rose again after 3 days. మొదటిగా మన హృదయములో విశ్వాసము కలిగి ఉండాలి. ఎవరి మీద? లోకములో ఉన్న వాటి మీద కాదు, మనుషుల మీద కాదు. యేసు ప్రభు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, 3వ రోజున యేసు సజీవుడు, పునరుత్థానుడు అని హృదయములో విశ్వసించి నోటితో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకున్న ఒక విశ్వాసిగా, యేసయ్య బిడ్డగా రొట్టెను భుజించడానికి, ద్రాక్షరసం తీసుకోవటానికి అర్హతను కలిగి ఉంటారు ప్రతి దేశములో ఉన్నటువంటి మానవుడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. In the book of Romans chapter 10 verse 9 and 10. First of all, we need to believe in our hearts that Jesus is the Lord of our lives. He died for you and I and rose again after 3 days. మొదటి లక్షణము విశ్వాసము. First of all, we need to believe in our hearts and confess through our mouth. హృదయములో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకోవాలి. రెండవదిగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకోవాలి. Secondly, repent for your sins and believe in the word of God and be baptized through the water. In the book of Mark chapter 16 verse 16, believe and be baptized shall be saved. నమ్మి బాప్తిజం తీసుకుని వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రెండవదిగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో కూడిన ముంచుడు బాప్తిజం తీసుకున్న వారై ఉండాలి. Thirdly, Matthew chapter
5 verse 8, blessed are those whose hearts are pure, they shall see God. మూడవ లక్షణము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వాక్యానుసారమైన పరిశుద్ధత అంటే ద్వేషము, పగ, ప్రతీకారము, క్షమించలేని మనస్తత్వం, వీటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. భర్తతో కానీ, భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ, తోబుట్టువులతో కానీ ద్వేషము ఉంచుకోకుండా క్షమాపణ కలిగి, క్షమాపణ హృదయముతో, పశ్చాత్తాపముతో, మారు మనసుతో, పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యానుసారమైన శుద్ధీకరణ ప్రతిరోజు వాక్యము ద్వారా ఉదక స్నానము చేసుకొనొచ్చు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రభు బలలో పాలు పొందాలి. తరువాత దేవునికి చెందవలసినటువంటి సమయాన్ని, దేవునికి చెందవలసినటువంటి జీవితాన్ని, దేవునికి చెందవలసినటువంటి హృదయాన్ని, దేవునికి చెందవలసినటువంటి ధనమును, కానుకలను, అర్పణలను, దశంభాగాలను ఇస్తున్న వారుగా ఉండాలి. వాటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, నీ జీవితములో దేవుని యొక్క చిత్తము నెరవేరుతుంది అన్న సత్యాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీవు ఇచ్చేటువంటి సమయం దేవునికి 24 గంటల్లో 10% సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 24 గంటల్లో 10% సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నీకు వచ్చేటువంటి ఆదాయంలో 10% దేవునికి ఇవ్వాలి. నీ హృదయములో యేసయ్యకు ఎంత శాతం ఉన్నది? 10% దేవునికి ఇస్తున్నావా? నీ హృదయములో 90% నువ్వు దాచిపెట్టుకుంటున్నావా? ఆలోచన చేయండి. నీ హృదయములో ఎంత నువ్వు దేవునికి ఇస్తున్నావు? నీ హృదయములో నువ్వు దేవునికి ఇచ్చేటువంటి స్థానం 10%, 90%, 100%? ఆలోచన చేయి. దేవుడు నిన్ను అడిగితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ సమాధానం ఏమిటి? అవును ప్రభువా, యేసయ్యా నీకు 10% నేను నా హృదయంలో ఇస్తాను, 10% మా అమ్మకి ఇస్తాను, 10% మా నాన్నకి ఇస్తాను, 10% నా భర్తకి, 10% నా భార్యకి, 10% నా పిల్లలకి, 10% ఉద్యోగానికి, 10% ఈ లోకానికి. యేసు ప్రభువా, ఇలా నేను కొన్ని భాగాలు వేసుకున్నానయ్యా అని అంటావా? ఆలోచన చేయి. నువ్వు యేసయ్యకు ఇచ్చే దాన్ని బట్టి నీ ప్రేమ, నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నావో దాని యొక్క స్థానం నిర్ణయించబడుతుంది. తులాభారంలో తూకం చూస్తే ఒక త్రాసులో నువ్వు ఎంత యేసయ్యను ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ నీ హృదయంలో యేసయ్యకు నువ్వు ఇచ్చే స్థానాన్ని బట్టి ఉంటుంది. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి నీ ప్రేమను యేసయ్య తూకం తూచాడనుకోండి ఒక త్రాసులో, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమ నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి, నీ ప్రేమ యేసయ్యకు నీ హృదయంలో ఇచ్చే స్థానాన్ని బట్టి, నీ ప్రేమ నువ్వు ఇచ్చేటువంటి కానుకను బట్టి, నీ ప్రేమ నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రేమ నీ పరిశుద్ధతను బట్టి తూకములో త్రాసులో త్రూసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అది పరలోకం వెళ్ళిన తర్వాత పరిశుద్ధులకు జరిగేటువంటి తీర్పులో పునరుత్థానము చెందిన క్రీస్తునందుండిన మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటున మార్పు చెంది మహిమదేహములో మధ్యాకాశములో కలుసుకున్నాక మధ్యాకాశములో పరిశుద్ధులకు బహుమానాలు ఇచ్చేటప్పుడు అప్పుడు తీర్పులో అప్పుడు లెక్కలు చెప్పవలసిన పరిస్థితి ఉంటుంది. నీ ప్రేమను గురించి, నీ విశ్వాసము గురించి, నీ పరిశుద్ధత గురించి, నీ యొక్క సమయాన్ని బట్టి, నీ కానుకలను బట్టి అక్కడ బహుమానాలు ఇచ్చేటువంటి సమయం. ప్రేమైనటువంటి సంగమా, అక్కడ ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుంది. కాబట్టి తీర్పు దినమున బహుమానాలు పొందాలి. కాబట్టి ప్రేమించి సమయాన్ని ఇస్తున్నావా? ప్రేమించి ధనాన్ని ఇస్తున్నావా? ప్రేమించి విశ్వాసము కలిగి ఉంటున్నావా? ప్రేమించి పరిశుద్ధతను కలిగి ఉంటున్నావా? లేకపోతే ఇవన్నీ కూడా ఒక శాసనాలుగా అనుసరిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అనుకరిస్తున్నావా? అది నిర్ణయం నీది, ప్రియమైనటువంటి సంఘమా. కాబట్టి లక్షణాలు: విశ్వాసము ఉండాలి, ముంచుడు బాప్టిజం తీసుకొని ఉండాలి, పాప క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించే హృదయము కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, హృదయములో యేసయ్యకు స్థానము కలిగి ఉండాలి. ఇవి అర్హతలు. To participate in the Lord's Supper, we need to believe, we need to repent for our sins, we need to be water baptized, we need to be holy, we need to give God in our hearts first place to show that we love God. Praise be to Jesus. These are the qualities that we need to have. What are the blessings that we receive by obeying His word? వాక్యమునకు విధేయత చూపించడం ద్వారా
విశ్వాసులకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? John the Gospel chapter 6 verse 54. First blessing is eternal life. What does God give you? What you give to God is not important, but what God gives you is more important. నీవు దేవునికి ఇచ్చే దాని కన్నా దేవుడు నీకు ఇచ్చేది ఎంతో విలువైనది. అది డబ్బుతో కొనలేనిది. దానిని నిత్య జీవము అంటాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవుడు మానవ జాతికి అనుగ్రహించింది, మానవుడు తన సామర్థ్యముతో, తన శక్తితో, తన ధనముతో విలువ కట్టలేనిది నిత్య జీవము. నిత్య జీవాన్ని మానవ జాతికి తండ్రి తన ప్రేమ ద్వారా, యేసయ్య తన కృప ద్వారా, యేసు ప్రభుల వారు తన యొక్క బలియాగము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మానవ జాతికి అనుగ్రహించిన ఒక వరము. Eternal life is the gift of God. What do you and I receive? By obeying His word, by believing in His word, we shall receive the eternal life. క్రీస్తు శరీరములో పాలు పొందటం ద్వారా, క్రీస్తు రక్తములో పాలు పొందటం ద్వారా మానవ జాతి పొందుకునేటువంటి ధన్యతలు. మొదటి ఆశీర్వాదము నిత్య జీవము. రొట్టెను భుజించేటప్పుడు, ద్రాక్షరసాన్ని తీసుకునేటప్పుడు మన మనస్సులో ఉండవలసినటువంటి స్థితి, స్థానము, ఆలోచన, నేను ఎందుకు రొట్టెలో పాలు పొందాలి, నేను ఎందుకు ద్రాక్షరసంలో పాలు పొందాలి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11:25 దీనిని చేయునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము తెచ్చుకోండి అని యేసయ్య అన్నారు. అంటే క్రీస్తు మరణమును పునరుత్థానమును జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రతిసారి కూడా నీవు నేను పాలు పొందాలి. యేసయ్య నా కొరకు మరణించారు. నా అపరాధములు, నా దోషములు, నా పాపములు, నా శాపములను సిలువలో కొట్టివేయటానికి, నన్ను శిక్ష నుండి తప్పించటానికి, మరణము నుండి తప్పించటానికి, నరకము నుండి తప్పించటానికి నా యేసు ప్రభు నేను పొందవలసిన శిక్షను నాకు బదులుగా సిలువలో భరించారు. How to participate in the Lord's Supper? Remember what Jesus has done on the cross of Calvary. First book of Corinthians chapter 11 verse 24-25. In remembrance of me, do it in remembrance of me. Remember what Jesus has done on the cross. Jesus died on the cross. He has taken your place on the cross. He has taken my place on the cross. Jesus Christ of Nazareth is the substitute for the mankind. Jesus is the mediator between God and man. దేవునికి మానవుడికి మధ్యవర్తిగా వచ్చిన దేవుడు యేసు ప్రభు. యేసయ్య అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. మార్గమును చూపిన దేవుడు యేసు ప్రభు. మధ్యవర్తి యేసయ్య. శిక్షను భరించిన దేవుడు యేసయ్య. శిక్షను కొట్టివేసిన దేవుడు యేసయ్య. జీవమును అనుగ్రహించిన దేవుడు యేసయ్య. మొదటి ఆశీర్వాదము నిత్య జీవము. ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ వి రిసీవ్, ఇటర్నల్ లైఫ్. సెకండ్ బ్లెస్సింగ్, I will raise him on third day. Verse 54. John the Gospel chapter 6 verse 54. రెండవ ఆశీర్వాదము, క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసమును విశ్వాసము ఉంచి విధేయత చూపించి ఒక మానవుడు తీసుకోవడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు. అంత్య దినమున నేను వానిని లేపుదును. I will raise him at the last day, which means you and I will have an access to participate in the first resurrection, which is also called rapture. Spirit of the Lord will help you and I to receive the glorious bodies to meet Lord Jesus in the midair. First book of Thessalonians chapter 4 verses 13-18. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు, క్రీస్తు రక్తములో కడగబడిన విమోచింపబడిన పరిశుద్ధుల సమూహానికి అంత్య దినమున రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో ఒక వ్యక్తిగా ఉంచుతారు. మహిమ దేహము కలిగి మధ్యాకాశములో యేసు ప్రభుని కలుసుకునేటువంటి ధన్యత. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-18 వరకు రాయబడినటువంటి సత్యాలు.
క్రీస్తునందుండిన మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహముతో మధ్యాకాశమును యేసు ప్రభువుని కలుసుకుంటాం. అక్కడ సదాకాలము ఉంటాం. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటాం. భూలోకములో 7 సంవత్సరాలు శ్రమలు అయిపోయిన తర్వాత ఎత్తబడిన సంఘముతో భూలోకములో ఒలీవ కొండపైన యేసు ప్రభుల వారు పాదాలు పెడతారు. ఆ తర్వాత ఒక చిన్న యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధము తర్వాత భూలోకములో యేసు ప్రభుల వారు 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభిస్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలన తరువాత భూమి ఆకాశము అగ్ని చేత కాల్చివేయబడతాయి. ఆ తర్వాత క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో సంఘముతో యేసయ్య నిరంతరము పరిపాలన చేస్తారు. భూలోకములో 1000 సంవత్సరాల పరిపాలన, మధ్యాకాశములో 7 సంవత్సరాల విందు, అన్ని ఆశీర్వాదాలే. వీటన్నిటినీ మానవుడు డబ్బుతో కొనలేడు, చదువుతో కొనలేడు, అనుభవంతో కొనలేడు, కులముతో, వ్యవస్థతో, అధికారముతో కొనలేనివి ఇవన్నీవి. కాబట్టి మానవుడు కొనలేనివి శాశ్వతమైనవి చాలా ఉన్నాయి. కాబట్టి నీలో నాలో ఉండవలసిన మనసులో హృదయంలో ఉండవలసిన స్థితి విశ్వాసము, విధేయత, పరిశుద్ధత, పరిశుద్ధాత్మకు వాక్యమునకు లోబడేటువంటి మనసు కలిగి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. 56వ వచనం, యోహాను 6:56. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. యేసయ్య నాలో సజీవునిగా జీవిస్తున్నారు. యేసు నాలో నివసించాలి, నేను యేసయ్యలో నివసించాలి. 3వ ఆశీర్వాదం, నా హృదయము దేవుని ఆలయమనియు నీ హృదయము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు నీవు ఎరుగవా? Don't you know that your body is a temple of the Holy Spirit? Spirit of the Lord dwells in you. John 6:56. Lord Jesus dwells in us because of his promise. యేసయ్య తన వాగ్దానం చేసి ఉన్నారు, నేను మీలోను మీరు నాలోను నివసించులాగున ఇలాగు చేయండి. కాబట్టి యేసయ్య పునరుత్థానపు శక్తిని పొందాలి, పరిశుద్ధాత్మ మనలో నివాసము ఉండాలి. కాబట్టి విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా, పరిశుద్ధత ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య కృప ద్వారా అనుగ్రహించిన రక్షణను కాపాడుకొనొచ్చు. రక్షకుడైన యేసయ్య శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. మన అపరాధములను ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. ఎవరినైనా భర్తను కానీ, భార్యను కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులను కానీ, పని చేస్తున్న స్థలములో ఉన్నవారిని కానీ ఎవరి మీద ద్వేషము, కోపము, పగ, ప్రతీకారము ఉన్నట్లయితే క్షమించండి. యేసయ్య నీ కృపకై వందనాలు, నన్ను క్షమించిన దేవుడవు, నాకు కష్టాన్ని, బాధను కలుగజేసిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను అని క్షమించండి. Repent for your sins. Return to Lord Jesus. Forgive one another because he forgives us. He died on the cross for you and I. యేసయ్య నీ కొరకు మరణించారు, తిరిగి లేచారు. మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన సజీవుడు యేసయ్య. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రతి సమస్యకు పరిష్కారము క్రీస్తు రక్తము ద్వారా కలుగుతుంది. మానవుడు పరలోకానికి వెళ్ళగలిగేది క్రీస్తు రక్తము ద్వారా. క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్ష రసములో, క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలో పాలు పొందబోయే ముందుగా మన అపరాధములను ఒప్పుకుందాం. మరొకసారి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంభమును ఒప్పుకుందాం. Let us repent for our sins. Let us submit our lives in the house of God through the word of prayer. ప్రార్థన ద్వారా మన జీవితాలు సమర్పించుకుందాం. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. Father, we come to you through the blood of Jesus. Thank you, Father, for accepting each one, not because what we are, not because what we do, not because of our giving, not because of our tithes and the offerings, but because of the blood of Jesus. Father Jehovah, you have accepted us as your beloved children. We thank you, Father, for the blood of Jesus. We thank you, Father, for your love. Thank you, Jesus, for your grace upon each one. Thank you, dear Holy Spirit of God, for your help and guidance. Thank you for helping us to know the truth, so the truth shall set us free. తండ్రి నీ ప్రేమకై వందనాలు, యేసయ్యా నీ కృపకై వందనాలు. మా క్రియలను బట్టి, మా ప్రార్థనలు బట్టి, మా కానుకలు, మా దాన ధర్మాలు, దశమ భాగాలను బట్టి కాకుండా క్రీస్తు రక్తమును బట్టి తండ్రి మమ్ములను నీ బిడలుగా అంగీకరించినందుకు వందనాలు.
క్రీస్తు రక్తము ద్వారా విమోచన, విడుదల, నిత్య జీవం అనుగ్రహించినందుకు వందనాలు. నీ ప్రేమకై, నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్మదేవ సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. విశ్వాసము నుండి విశ్వాసములోకి, యేసయ్య కృప నుండి కృపలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షారసమును యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాము. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా వీటిని పవిత్రపరచినందుకు వందనాలు. యేసు ప్రభువా, క్రీస్తు మరణమును జ్ఞాపకం తెచ్చుకుంటున్నాము. మేము పొందవలసిన శిక్షను మాకు బదులుగా సిలువలో నీవు భరించినందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. క్రీస్తు రక్తములో మా అపరాధములను, తల్లిదండ్రులు చేసిన పాపమును, భర్తలు, సంఘబిడల యొక్క భర్తలు, సంఘబిడల యొక్క భార్యలు, సంఘబిడల యొక్క పిల్లలు, సంఘబిడల కుటుంబాలు, యూదులు చేసిన పాపము నిమిత్తమై, నా కుటుంబము చేసిన పాపము నిమిత్తమై, మేము చేసిన పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. నెహెమ్యా వలె, యోబు వలె నీ సన్నిధిలో యూదులు చేసిన పాపము నిమిత్తమై పశ్చాత్తాపడుచున్నాము, క్షమాపణ అడుగుచున్నాము. వారి పాపములు మా పాపములు యేసు రక్తములో కడిగినందుకు వందనాలు తండ్రి. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. మా అపరాధములను, దోషములను యేసు రక్తములో కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. విశ్వాసముతో, విధేయతతో, పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ సహాయముతో క్రీస్తు మరణమును, పునరుత్థానమును జ్ఞాపకం తెచ్చుకుంటూ, క్రీస్తు శరీరమునకు గుర్తుగా ఉన్న రొట్టెలోను, క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉన్న ద్రాక్షారసములోను విశ్వాసముతో, ప్రార్థనతో యేసు ప్రభు శక్తిగల నామములో సిద్ధపడుచు, రొట్టెలోను ద్రాక్షారసములోను పాలు పొందటానికి యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్.